హాయ్ అండి. ఈరోజైతే మేము ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం ఇదే డేట్కి అయితే మేము ద్వారకా తిరుమల వెళ్తాం. అలాగే ఇప్పుడు మేము వెళ్ళే దారిలో మాకు కొండలమ్మ తల్లి టెంపుల్ అని చెప్పి వస్తుంది. అక్కడ దండం పెట్టుకుని వెళ్ళటం అయితే మాకు అలవాటు. అలాగే అక్కడ నుంచి డోకుపర్రు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి మేము సాయంత్రం కల్లా అక్కడే చిన్న తిరుపతి వెళ్ళేటట్టు అయితే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఆదివారం శనివారం అయితే బాగా రష్ ఉంటుంది. అందుకని రెండో పూట అయితే కొంచెం ఫ్రీగా ఉంటుందని రెండో పూట బయలుదేరాం. ఇదిగోండి హైవే మీద వెళ్ళేటప్పుడు ఇలా ఎంట్రన్స్ బోర్డు అయితే వస్తుంది. అక్కడైతే మనం దిగి ఈ రోడ్లో అయితే ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. అటువైపు అయితే వెళ్ళాలి. అప్పుడైతే మనకి ద్వారకా తిరుమల వస్తుంది. ఇదిగోండి ఎంట్రన్స్లో ఆర్చ్ అయితే ఇలా వస్తుంది. ఈ ఆర్చ్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక గరుడ విగ్రహం కనిపిస్తుంది కదా. ఈ సర్కిల్ నుంచి కుడి చేతి వైపు అయితే తిరగాల్సి వస్తుంది. మనం ఈ కుడి చేతి వైపు తిరిగినాక ఇక్కడ ఇంకో ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డుకి అలా మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కాలినడకన, అంటే ఎవరైనా కాలినడకన మెట్లెక్కి గుడికి వెళ్ళాలనుకుంటే ఇటు ఇందాక ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ చూశారు కదా, అక్కడ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కార్ పార్కింగ్ మొత్తం ఉంటుంది. అటువైపు నుంచి వెళ్ళొచ్చు. ఇదైతే మెట్ల మార్గం ద్వారా ఎవరన్నా మొక్కు కానీ లేకపోతే మెట్ల ద్వారా ఎక్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు అయితే ఇటువైపు నుంచి అయితే వెళ్తారనమాట. ఇక్కడ మెట్లు ఎక్కే ముందు చిన్న వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అయితే ఉంటాయి. వాటికి నమస్కరించుకుని ఇక్కడ నుంచి అయితే మెట్లు ఎక్కుతారు చాలామంది. అంటే మొక్కున్నోళ్ళు లేదా మెట్లపై నుంచి రావాలనుకున్న వాళ్ళు అయితే ఇటువైపు నుంచి వెళ్తారనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ మెట్ల మార్గం అయితే. ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఈ మండపం ఉంది కదా, ఇందులో అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ నుంచి ఇలా మనం కిందకు వచ్చి ఇందాక మనం ఎంట్రన్స్ సీట్ వచ్చాం కదా, ఈ లెఫ్ట్కి తిరగకుండా ఇలా స్ట్రైట్గా, అంటే ఇందాక అక్కడ లెఫ్ట్ తిరిగాం కదా, ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చి లెఫ్ట్కి తిరిగిన తర్వాత అదే రోజు స్ట్రైట్గా కొంచెం దూరం వెళ్ళి లెఫ్ట్కి తిరిగిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్కి అయితే డబ్బులు కట్టించుకుంటారు. ఈ కార్ పార్కింగ్కి రైట్ సైడ్లోనే క్యాష్ కండన్శాల అయితే పెద్దది ఉంటుంది అనమాట. పార్కింగ్ టోకెన్ తీసుకున్నాక ఈ లెఫ్ట్ సైడ్ డౌన్లో అయితే పార్కింగ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో క్యాష్ కండన్శాల మెయిన్ ఎంట్రన్స్. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్లో గుడికి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ మనం కార్ అయితే కారు, బైక్, ఆటో ఇలా ఏదొచ్చినా సరే మనం ఇక్కడ ఆపేసి పెద్దోళ్ళు చిన్నపిల్లలు లేకపోతే ఎవరన్నా ఉంటే వాళ్ళని ఇక్కడ దింపేస్తే మనం పార్కింగ్ అయితే కొంచెం దూరంగా ఉంటుంది, మనం వెళ్ళి అక్కడ పార్క్ చేసుకుని రావచ్చు అనమాట. ఇప్పుడు ఈ గోపురంకి ఎదురుగానే బుకింగ్ కౌంటర్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడైతేనే ప్రసాదాలు ఇస్తారు. ఇది ముందుగానే ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ప్రసాదాల కౌంటర్లో నుంచి కూడా క్యాష్ కండన్శాల వెళ్తాకి దారి అయితే ఉంది. కొంతమంది ఇటు నుంచి కూడా వెళ్తూ ఉంటారు అనమాట. అందుకని చెప్పి ఇక ఈ మెయిన్ గోపురంకి ఎదురుగా అయితే వర్క్ ఏదో జరుగుతుంది. సో అందుకని ఇలా కొంచెం పక్క నుంచి అయితే దారి ఉందన్నమాట. ఆ మండపం కనిపిస్తుంది కదా వెనకాల, కొత్త మండపం అయితే కడుతున్నారు. దీని బ్యాక్ సైడ్ అయితే ఆల్రెడీ కట్టిన మండపం అయితే ఒకటి ఉంటుంది. ఇంకా మేమైతే చక్కగా గోవిందనామాలు అయితే అక్కడ పెడుతున్నారు పెట్టించుకుని. ఇందాక చెప్పా కదా, ఇలా ఇంత ముందు అయితే ఈ గోపురాల లోపల నుంచి నడుచుకుంటూ అటు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వర్క్ జరుగుతున్న మూలంగా ఇలా సైడ్ నుంచి అయితే దారి పెట్టారు. ఆ సైడ్ నుంచి మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళటానికి దారి ఉంటుంది. గుడికి అటువైపు ఇటువైపు ఇలా చక్కగా అన్నీ అమ్ముతూ ఉంటారు. మనకు కావాల్సినవి అయితే ఏమన్నా ఉంటే కొనుక్కోవచ్చు అనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినాక సెల్ ఫోన్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇలా బ్యాటరీ కార్లు కూడా ఉంటాయి. ముసలోళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సర్వీస్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉచిత దర్శనం అని ఉంది కదా, ఇటు నుంచి అయితే ఉచిత దర్శనంకి వెళ్ళొచ్చు. అలాగే 100-200 రూపాయల టికెట్లు కూడా ఉంటాయి. ఇక్కడ తూర్పు గోపురం అని ఉంటుంది కదా, దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇటు నుంచి అయితే బయటకు వస్తాము. దర్శనంకి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ అక్కడ డిపాజిట్ చేస్తాం కాబట్టి ఇంకా అదంతా వీడియో తీయటం కుదరలేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం అయితే ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా దర్శనం అయితే పూర్తయింది. తూర్పు గోపురం కుడివైపు అయితే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. ఇందాక మెట్లెక్కి వస్తారని చెప్పారు కదా, వాళ్ళైతే గుడి లోపలికి రావడానికి ఈ ఐరన్ బ్రిడ్జ్ని అయితే దాటి ఇటువైపుకి రావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంతకు ముందు అయితే నేను చూడలేదు, ఇప్పుడు కొత్తగా ఇలా రకరకాల పెయింట్లు అయితే దేవుళ్ళు వేశారు. ఆ ఆర్ట్ అయితే చాలా చాలా బాగుంది చూడటానికి. తూర్పు గోపురం పక్కన ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించిన విభాగం అయితే ఉంటుంది. అక్కడే 500 రూపాయల టికెట్ కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 500 రూపాయల టికెట్ ఏంటంటే అంతరాలయ దర్శనం అయితే ఉంటుందన్నమాట. ఆ 500 రూపాయల టికెట్ తీసుకున్న వారికి అంతరాలయ దర్శనం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ రైట్ సైడ్లో దీపారాధన మండపం అని ఉంటుంది. ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఒక మండపం, అక్కడైతే వెయిటింగ్ అనమాట. జనం ఎక్కువ ఉన్నప్పుడు అయితే అక్కడ వెయిట్ చేపిస్తారు. ఇంకా ఎవరైనా దీపారాజనలు కానీ ఏదన్నా మొక్కుంటే ఇక్కడ దీపారాజన అయితే చేసుకుంటారు. దీన్ని దీపారాధన మండపం అని అయితే పిలుస్తారనమాట.
ఇక్కడ దీపారాధన ఈ మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఒక పెద్ద మండపం ఉంది చూసారు కదా. ఈ మండపంలో ఒకేసారి సామూహిక వివాహాలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకా దేవస్థానానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఇక్కడైతే ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క మూర్తి అయితే ఉంటుందన్నమాట. చూడటానికి ఆ విగ్రహాలు అయితే చాలా చాలా అందంగా అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ పైన స్లాబ్ పైన ఒక కృష్ణుడి బొమ్మ చిన్నది ఆకు పైన పడుకున్నట్టయితే ఉంటుంది. అదైతే చాలా అందంగా ఉంటుంది బొమ్మ చూడటానికి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే తెలిసిందే కండి, ఇలా బొమ్మలు ఏనుగులు చూస్తే ఎక్కుతాయని ఓకే మారం చేసింది మా పాప అయితే. ఇంకా ఇక్కడ వెనకాల చూసారు కదా మండపం, ఇది కొత్తగా ఎదర అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇందాక ఎంట్రన్స్లో గోపురాలు చూసారు కదా, ఈ వర్క్ మొత్తం పూర్తి అయిపోతే ఈ గోపురాల్లోంచి అయితే బయటికి రావచ్చు. అలాగే దర్శనం క్యూ కూడా ఇటువైపుకి పక్కన కొత్తగా మారుస్తున్నట్టయితే ఉన్నారు. స్వామివారి గోశాల నుంచి వచ్చిన ప్రొడక్టులతో అనేక రకాలైన స్వీట్లు ఇంకా రకరకాల వస్తువులను అయితే ఇక్కడ అమ్ముతం జరుగుతుంది. ఇంకా ఇలాంటి చోటకు వచ్చినప్పుడు మనం ఆడవాళ్ళని వదిలేస్తే ఇంకా అన్నీ కొంటా ఉంటారనమాట. మా తను అయితే ఇక్కడ ముగ్గు వేసుకుంటాకి సంబంధించిన ఎప్పటి నుంచో కొంటా అని చెప్పి అయితే అంటుంది. మొత్తానికి ఇంకా ఇక్కడ ఒకసారిగా ఈ చూసేసరికి అలాగే కృష్ణుడి పాదాలు కూడా తీసుకుంది. ఆ ప్లేట్ ఉంది కదా, అందులో ముగ్గేసుకుని లేదంటే ఆ వీల్లో ముగ్గేసి లాగితే ముగ్గు చుట్టూ లైన్స్ వేస్తారు కదా, అలా లైన్స్ అయితే కష్టపడకుండా వస్తాయి అని చెప్పి అది తీసుకుంది. అలాగే ఇంకా మా పాపకైతే మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, ఇలా వాటర్ది ప్రెస్ చేస్తే బబుల్స్ ఎగురుతూ ఉంటాయి, అది చూసి నాకు అది కావాలని చెప్పింది. ఇంకా మొత్తానికి తనైతే అదొకటి కొనుక్కుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక సప్త గోకులం అని చెప్పి ఇక్కడ గోశాల అయితే ఉంది. ప్రస్తుతానికి దీన్ని ఆపినట్టున్నారు, పక్కన వర్క్ జరుగుతుందని. మెయిన్ ఎంట్రన్స్ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. ఆ కార్ పార్కింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి అలాగే కొంచెం ముందుకెళ్ళి పైకి వెళ్తే శివాలయం కూడా ఉంటుంది. ఆ శివాలయంకి వెళ్ళాలంటే ఇటువైపు నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ జంక్షన్ లాగా ఉంది కదా, ఇక్కడ జంక్షన్ నుంచి కొంచెం లెఫ్ట్కి తిరిగి కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇదే శివాలయం అయితే. చాలామంది ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు చిన్న తిరుపతి వచ్చినప్పుడు. ఇది కూడా కొండపైనే ఉంటుంది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ సూర్య గడియారం అని చెప్పి ఉంటుంది. మనం చిన్నప్పుడు బుక్స్లో అట్లా చదువుకుని ఉంటాం కదా, సూర్యుడి నీడ ఆధారం చేసుకుని టైం చెప్తారని చెప్పి. ఇదే అండి అది. ఇలా మధ్యలో ఒక స్తూపం లాగా ఉంది కదా, ఎండ్ వచ్చినప్పుడు అది ఎటువైపు అయితే పడుతుందో దాన్ని బట్టి చూసి టైం క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ ఒక పట్టిక లాగా అయితే ఉంది. ఆ నీడని బేస్ చేసుకుని టైము ఏంటి ఎంత అయిందని చెప్పి పూర్వకాలంలో అయితే ఇలా చెప్పేవాళ్ళు అనమాట. అది కూడా ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ నుంచి ఇంకా స్వామివారి ఏనుగునైతే చూడటానికి వచ్చేస్తాం. ఇదే స్వామివారి ఏనుగ. ఇంకా మా పాప అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంది. తర్వాత నేను కూడా ఏనుగుతో ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఈ ఏనుగును పెట్టారు కదా, ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఒక గోశాల కూడా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఒకళ్ళు మాత అన్నసత్రం అని చెప్పి ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడైతే భోజనం అయితే ఏర్పాటు చేయటం జరుగుతుంది భక్తులందరికీ. ఇదిగోండి పైనుంచి అయితే ఇప్పుడు వర్క్ జరుగుతుంది కదా, ఇలా ఉంది. స్టార్టింగ్లో మనం చూసాం కదా కేశఖండనశాల, ఇది అనమాట. ఇది ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. ఇంకా అలా అయితే మా ద్వారకా తిరుమల దర్శనం అయితే పూర్తి అయిపోయింది. ఇంకా కిందకు వచ్చిన తర్వాత కుంకుళ్ళమ్మ దేవస్థానం అని చెప్పి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకటి ఉంది. చాలామంది ఇక్కడ కూడా ఆగి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక మంచి టీ తాగి మా వ్లాగ్ని అయితే పూర్తి చేస్తాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.